అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంత ఎడారీకరణ నివారణ అనే ప్రోగ్రాంతో ఈరోజు అనంతపురంలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించినటువంటి నేపథ్యం చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము తింటున్నటువంటి ఆహారం వద్ద నుంచి ప్రతి ఒక్కటి కలుషితమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపు చాలామంది రైతులు అటువైపు వెళ్ళాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మళ్ళీ అనంతపూర్ కూడా చాలా నివారణ ఏదైతే ఉందో ఎడారి నివారణను ఎలా అరికట్టాలి అనే అంశంపై మనతో ఇక్కడ చాలామంది వక్తలు వచ్చారు. మరి వారు ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అనంతపూర్లో అనంత ఎడారి నివారీకరణ అనే కార్యక్రమం జరుగుతుంది. ఏంటి దీని ప్రధాన ఉద్దేశం అంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే మనం గత 20 సంవత్సరాలుగా కూడా తీసుకుంటే రాయలసీమ ప్రాంతంలో చాలా మటుకు కరువు మండలాలుగా ప్రకటించింది కూడా మనం ప్రతి ఏడాది కూడా చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ప్రకటించారు. కానీ ఎడారి నివారణ అనేది మనకు అనంతపురం జిల్లాలో తీసుకుంటే కన్నేకల్లు, కళ్యాణదుర్గంలో ఇసుక దిబ్బలు కూడా అనేది పెద్ద స్థాయిలో కూడా మనకు వాయిస్ వినపడుతూ ఉంది. కానీ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నివారణ కోసము తీసుకుంటున్న చర్యలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీములు వస్తున్నాయి. కానీ అది కింద స్థాయిలో ఇంప్లిమెంటేషన్లో ఉన్న గ్యాప్స్ను మనము ప్రతిసారి గుర్తించే క్రమంలో ఎక్కడో ఫెయిల్యూర్ అవుతున్నాం. అంటే చాలా మటుకు ఏంటంటే అది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో అభివృద్ధి అనేది చేయాలన్నప్పుడు దీనిల కోసం నివారణ కోసమే చాలా మటుకు మనకేమొచ్చినాయి, వాటర్ షెడ్లు పెద్ద ఎత్తున పరిగెత్తే నీటిని నిలబెట్టాలి. అంటే కరువు పరిస్థితులకు ముఖ్యమైన ఇది ఉండాల్సింది నీరు, వాటరు, నేల, వాతావరణము, ఇన్ టైంలో మనకు వర్షాలు రావడము. ఈ క్లైమేట్ చేంజ్ అనేది కూడా కంటిన్యూగా అవుతుంది. దీన్ని కాపాడడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. తర్వాత పంటలు ఏమైతే ఉన్నాయో ఎప్పుడు కూడా కమర్షియల్ పంటలకు వెళ్ళిపోయి పత్తి, తర్వాత మిరప దీనికి వెళ్ళిపోయి ఒక బోర్లు వేస్తే మన జిల్లాలోనే చీయోడు తీసుకున్నప్పుడు ఒక చీయోడులోనే ఒక రైతు 20 ఎకరాల్లో 50 బోర్లు వేశారు. కానీ నీళ్లు పడలేదు. ఏమైతుంది, రైతు ఆత్మహత్యలు తీసుకుంటే గుంటూరు తర్వాత అనంతపురం జిల్లాలో మనం రోజు పేపర్ చూస్తే డే బై డే ఒక రైతు ఆత్మహత్య జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కరువు ఎక్కడి నుండి వస్తుంది? ఎడారీకరణ అవుతున్న క్రమాన్ని తగ్గించడానికి ఏ ఒక్క సంస్థో లేదంటే ఏ ఒక్క ఆఫీసరో ఏ ఒక్క మీడియానో కాకుండా ఇది ఒక కలెక్టివ్ ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం మోడల్స్ అంటున్నాం. చాలా మటుకు ఏపీడిఎంపీ అనేది ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. హార్టికల్చర్ నుండి ఇంకో రకమైన ప్రోగ్రాం పెట్టారు. ఆ రైతులకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఫార్మర్స్కు అక్కడ ఎంత భూమి ఉంది, ఆ భూమి మీద చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఎవరి స్థాయిలో ఏం చేయాలా అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఎడారి నివారణకు ఒక అర్థం ఉంటుంది. దీన్ని గుర్తు చేయడానికే ఈరోజు ఏఎఫ్ ఎకాల్ సెంటర్ నుండి కూడా, అంటే ఏఎఫ్ ఎకాల్ సెంటర్ మల్లారెడ్డి గారు గత 30 ఏళ్ల నుండి కూడా కరువు ప్రాంతాల నుండి రైతు ఆత్మహత్యల నివారణ కోసము దీంట్లో భాగంగా పనిచేస్తున్నారు. అది గుర్తు చేస్తూ ఈరోజు రైతులకు ఇది అవేర్నెస్ వెళ్ళడానికి పెట్టిన కార్యక్రమం ఇది చాలా అంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ నుండి కూడా ఏం స్కీములు ఉన్నాయి, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, రైతు అంటే ఎవరైతే ఫార్మర్ ఉన్నారో రైతు బాధ్యత ఏంటి, గవర్నమెంట్ బాధ్యత ఏంటి, స్వచ్ఛంద సంస్థలుగా సామాజిక కర్తల బాధ్యత ఏంటి, ఇది అందరూ కలెక్టివ్గా చేయగలిగితేనే ఎడారి నివారణ అనేది సాధ్యమవుతుంది అనేది. ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ ఈరోజు అనంతపూర్లో జరుగుతున్నది ఎడారి నివారీకరణ అనే కార్యక్రమం జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు అసలు? అంటే ఎడారి నివారణ దాంట్లో అనంతపురం జిల్లాలో ఎడారులు అన్నటువంటి మనకు ఈ ప్రకృతి వ్యవసాయం పైన ఈరోజు ముఖ్యంగా ఈ సదస్సు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది అంటే మనం చేయడం అనేటువంటిది చాలా మంచి విషయమే. వీటిపైన ఉండేటువంటిది పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ, అట్లాగే కలుపు మందులు అనేటువంటిది ఎక్కువగా వినియోగించడం వలన దీంట్లో అనేటువంటిది అవశేషాలు ఉండకపోవడము, ప్రజల్లో ఆరోగ్య సమస్యలు అనేటువంటిది తలెత్తడము, అలాగే వీటిని పండించేటప్పుడు ఖర్చు అనేటువంటి రైతుకు అధికంగా రావడము, దానివలన వాళ్ళకు దిగుబడి అనేటువంటిది పెరిగినప్పటికీ కూడా దానికి ఆశించినటువంటి విలువ అనేటువంటిది వాళ్ళకు రాకపోవడం అనేటువంటిది, ఈ పంటల నుంచి దిగుబడి కానీ వాళ్ళకు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా పెడుతున్నారు. ముఖ్యంగా ఎరువులపైన కానీ, పురుగు మందులపైన కానీ, తెగుళ్ళ మందులపైన కానీ, కలుపు మందులపైన అనేటువంటిది ఎక్కువ పెడుతున్నారు. అవసరం లేనప్పుడు కూడా ఎక్కువగా దానికి అనేటువంటిది ఏ పురుగు పైన కానీ, తెగుళ్ళపైన కానీ, కలుపు పైన కానీ అవగాహన అనేటువంటిది పెంచుకొని వాతావరణం దృష్టిలో పెంచుకొని వీటిని తగ్గించుకున్నట్లయితే నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అనేటువంటిది చేయడానికి అనేటువంటిది వీలుంటుంది. దాని ద్వారా మనకు అంతర్జాతీయంగా కానీ దీనికి ఎగుమతి చేసుకొని
మంచి అంటే ఫలసాయం పొందడానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకు మిరపలో అనేటువంటిది గిట్టుబాటు ధర లేకపోవడం అనేటువంటి ఎక్కువ సమస్య. దానికి ఎందుకు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు అనేటువంటి పంట పైన ఈ పురుగు మందుల పైన ఎక్కువగా అనేటువంటి ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇవి తగ్గించుకున్నట్లయితే దాంట్లో ఉండేటువంటిది ఈ అవశేషాలు, ముఖ్యంగా పురుగు మందుల అవశేషాలు అనేటువంటి కావచ్చు, అట్లాగే అఫ్లాటాక్సిన్ అనేటువంటి విష పదార్థం అనేటువంటిది కూడా తగ్గించుకున్నట్లయితే ఎగుమతి అనేటువంటిది ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ప్రకృతి వ్యవసాయం పైన కూడా ప్రభుత్వం కూడా వీటికి దానిపైన ప్రకృతి వ్యవసాయం చేసి పండించేటువంటి పంటలకు కొంచెం ఎక్కువ ధరలు, గిట్టుబాటు ధరలు అనేటువంటి కల్పించినట్లయితే రైతులు కూడా కొంతమంది ఎక్కువగా ఉత్సాహంతో ఎక్కువగా రావడానికి అనేటువంటిది ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ ప్రకృతి వ్యవసాయం ఏదో 1 ఎకరా 2 ఎకరాలను కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో చేసుకున్నట్లయితే దీని ఫలితాలు అనేటువంటి మనం ఆశించవచ్చు అండి. ఏం చెప్తారు అన్న? ఈరోజు ఎడారి నివారీకరణ అనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కానీ, ఇలాంటి అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలంటారు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో మనం ఎలాంటి చర్యలు చేపడితే ఈ ఎడారీకరణ అనేది నివారించుకోగలుగుతాము అనే అంశం మీద బాగా చర్చించారు. సో మనము దీన్ని నివారించుకోవాలి అంటే తక్కువ నీటి అవసరం ఉన్న పంటల్ని సాగు చేసుకోవడం ద్వారా మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే తక్కువ రసాయనాలు వినియోగించే పంటలు ఉన్న అవకాశం ఉన్న చిరుధాన్యాల పంటలను సాగు చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ ఎడారీకరణ అనే దాన్ని నివారించుకోవచ్చు. అలాగే మనం ఈ చిరుధాన్యాల పంటలు సాగు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. దీనికి ముఖ్య కారణం మనము వీటిని సరిగా వినియోగించుకోకపోవడం వల్లనే వీటిని రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఖచ్చితంగా మనము ఇప్పుడు ఈ ఎడారీకరణ నివారించుకోవాలంటే ఈ చిరుధాన్యాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ చిరుధాన్యాల విస్తీర్ణం పెంచుకోవాలి అంటే రైతులందరూ కూడా ఒకే పంట మీద ఆధారపడకుండా మనం వర్షాధారంగా సాగు చేసినప్పుడు వేరుశనగ పంటలో కానివ్వండి, కంది పంటలో కానివ్వండి, ఆముదం పంటలో కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తున్న పంటలు ఇవన్నీ. ఇలాంటి పంటల్లో మనం చిరుధాన్యాలను అంతర పంటలుగా వేసి మనము రైతుల యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా మనం భూమిని కూడా మనం కాపాడుకోవచ్చును. సార్ ఏం చెప్తారు సార్? అనంతపూర్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతుందో అనంత ఎడారీకరణని నివారించాలన్నట్టు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మీరు కూడా ప్రకృతి సేద్యంలో చాలా అనుభవజ్ఞులుగా ఉన్నట్టున్నారు. ఏం చెప్తారు సార్? మనకు స్వతంత్రం రావడానికంటే ముందు నుంచి అనంతపురం జిల్లా కరువు జిల్లాగా కొంత గుర్తింపు ఉంది సార్. చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు విన్సెంట్ ఫెర్రర్ దగ్గర నుంచి చాలామందే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కొంతవరకు దత్తత తీసుకున్నారని చెప్పచ్చు. చేసి ఇప్పుడున్నటువంటి పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కారణభూతం అయ్యారు. అయితే ఇప్పుడు కరువు మనల్ని భయపెట్టడం లేదు, కానీ ఈ రసాయనాలతో కూడుకున్న వ్యవసాయం, అలాగే సంకరపరిచిన విత్తనాలు, అలాగే జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలతో వ్యవసాయ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి భయపెడుతున్నాయి. కరువుని మనం జయించాం అందరం కలిసి, పర్యావరణాన్ని మనం కాపాడుకునేటువంటి విధానంలో భాగంగా. అయితే ఇందులో కరువుని జయించేటువంటి క్రమంలోనే రసాయన వ్యవసాయం చేసేటువంటి విధానాల్లో ఈ అట్మాస్ఫియర్లో ఈ రసాయన అవశేషాలన్నీ కలిసిపోయి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంత డ్యామేజ్ జరుగుతుంది కూడా. అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికంటే కూడా వెనక్కి వెళ్ళేటువంటి ఆలోచనలు కలిగి వ్యవస్థ జరుగుతోంది. ఇప్పుడు అందరూ ఎన్జిఓస్ అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే పర్యావరణాన్ని కలుషితం కాకుండా, అలాగే ఈ కరువు నివారణ చర్యల్లో భాగంగానే రైతుల దగ్గర జరుగుతున్నటువంటి ఏదైతే మిస్టేక్ ఉందో రసాయన వ్యవసాయం, అది శాస్త్రవేత్తలే ప్రవేశపెట్టినప్పటికీ అది సరైంది కాదని చెప్పి అర్థం చేసుకొని పర్యావరణం కారణంగా తీసుకోవచ్చు, లేదా మనుషుల ఆరోగ్యం దృష్ట్యా తీసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరినీ ఇక్కడికి పిలిపించి మామూలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మామూలుగా వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ పరిచయం చేసి ఆ విధానాలు ఎలా చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, ఉన్నటువంటి ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ మమ్మల్ని చెప్పడం కూడా సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సీమావులు ఉన్నాయి చూడండి, హెచ్ఎఫ్ జెర్సీ, అవి వచ్చేటువంటి గోమయం గోపంచతంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ చాలా జబ్బులను గురి చేస్తాను. ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నటువంటి ఆవులు ఉన్నటువంటి ఏ కుటుంబంలో చూడండి ఏ ఒక్కరు ఆరోగ్యంగా ఉండరు. నేను ఆ ఎగ్జాంపుల్ మరీ చెప్తున్నాను. మన ఆవులు కావండి అవి.
ఎక్కడో విదేశాల్లో మీట్ కోసం డెవలప్ చేసిన బ్రీడ్స్ మనం మిల్క్ కోసం మనకు బలవంతంగా అలవాటు చేశారు. మన దేశవాళీ ఆవులు ఉన్నాయి, మన ప్రాంతంలో పెరిగేటువంటి ట్రెడిషనల్ వెరైటీస్ మనకు దేశవాళీ గోమాతలు ఉన్నాయి, వాటిని పెంచుకుందాం అని చెప్పి అది వ్యవసాయానికి యోగ్యం అవుతుంది. గోమయం గోపంచితం ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మట్టికి అవసరం కాబట్టి ఆ బ్యాక్టీరియా మొక్కలకి పోషకాలను ఇస్తుంది. రసాయన వ్యవసాయం గొప్పదని, హైబ్రిడ్ సీడ్ గొప్పదని, హై ఈల్డ్ వస్తుందని, లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పి భ్రమ కల్పించారు. నష్టపోయాడు ఇప్పుడు రైతు. ఆ రైతుని ఆదుకోవడం అనేటువంటిది అందరం కలిసి చేస్తేనే, అన్ని వ్యవస్థలు కలిసి ఆ ప్రయత్నం చేస్తేనే రైతు నిలబడగలడు. ఒకప్పుడైతే ఆకలి చావులు భయపెట్టాయి, ఇప్పుడు కడుపు నిండక తిని విషం తిని మనం చనిపోతున్నాం. ఇది ఎక్కువ భయపెడుతోంది. మనకు ఆహార కొరత లేదు, ఇప్పుడు మిగులు ఆహారం ఉంది, కాకపోతే అది మొత్తం రసాయన అవశేషాలతో కూడుకొని ఉంది. ఆ అమృతాహారాన్ని మార్చే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా గొప్పగా అనిపిస్తాయి సార్. ఇంకా చేయాలి కూడా. ఇది ఈరోజు చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో అనంతపురం ఎడారి నివారీకరణలో భాగంగా చాలా మార్పులు రావాలి. ముఖ్యంగా ప్రజలు, అటు రైతులు, ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ ఇస్తే ముఖ్యంగా అతి తొందరలో కూడా మనం చాలా అద్భుతమైన వాతావరణాన్ని చూసే అవకాశం ఉంటుందని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అనేది చాలా, ఎందుకంటే గతంలో చాలా అంశాలను ఏదైతే ఉందో కెమికల్స్తో కూడినటువంటి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు మరొకసారి అటువైపు మళ్ళీ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, అవసరం ఉన్నటువంటి నేపథ్యం ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలామంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మనం తింటున్న ఆహారమే దానికి ప్రధాన కారణమని ఇక్కడ వక్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎడారిని నివారించాలన్నా, ఏదైతే ఉందో ప్రకృతి సేద్యంలో అద్భుతమైన పంటలు పండించాలన్నా ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి అనేక మార్పులు రావాలి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ సహకారం కూడా కావాలి అని చెప్పేసి ఇక్కడ వక్తలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.